వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోలో మీరంతా చూసినారు కదా ప్రిపరేషన్ మొత్తం. ఇదంతా ఫైనల్ లుక్. ఒకసారి చూడండి. ఇదంతా మా పూజ గది. అక్కడ కింద బాబా వచ్చేసి అభిషేకం కోసం పక్కన పెట్టాము. మా డాడీ డైలీ బాబాకి పూజ చేస్తారు. నెక్స్ట్ ఇది ముందు రోజు అంతా డెకరేషన్ చేసుకున్నాం కదా, అదంతా ఇదే మొత్తం పూలతో ఈరోజు మొత్తం పెట్టేసినాము. నెక్స్ట్ ఇదంతా మా అక్క డెకరేషన్ చేసింది. ఇది వచ్చేసి 2 days బ్యాకే మా డాడీ మొత్తం అంతా అది క్లాస్ తీపిచ్చి మొత్తం అంతా డెకరేషన్ చేసినాడు. మా అక్క కూడా హెల్ప్ చేసింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ముర్తాత గురుపు తీసుకున్నారు కాబట్టి అట్లా మేము దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ మా తాతకి విరుపాపర్లో ఒక గుడి ఉంది. అక్కడ కూడా ప్రతి డిసెంబర్కి తేరు మాదిరిగా చేస్తాము. ఈ December 25th కూడా ఉంది మా తాత తేరు. అప్పుడు కూడా మేము వ్లాగ్స్ చేస్తాము, చూడండి ఒకసారి. ఇంటికి స్పెషల్గా ఉండాలనేసి మా తాతది హైలైట్ చేసినాము. ఇక్కడ వచ్చేసి మా తాతను తన భార్య మా అవ్వ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మా తాత. ఇక్కడ టీవీ దగ్గర ఉన్న కృష్ణుడు. నెక్స్ట్ ఇక్కడ అమ్మ వస్తా అన్నది, మేము వెల్కమ్ చేస్తున్నాము. కింద అమ్మ కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఇంట్లోకి పిలుచుకుంటాము. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి రెడ్ గాజులు, గ్రీన్ గాజులు అండ్ గొప్పలతో ఇంకా 5 రకాలు ఏవో అవన్నీ చుట్టూ పెట్టి డెకరేషన్ చేయాలి. అంటే ఆ పూజలో అవి ఉండాలంట. మెయిన్ కుంకుమ, పసుపు, శంఖం, ఏనుగులు అని. ఇప్పుడు పూజ జరుగుతుండేది కుబేరుడు లక్ష్మీ పూజ, అష్టోత్తరం కూడా జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ మా మమ్మీ మా డాడీ పూజ స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఫస్ట్ ఏ పూజ చేసినా వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి వినాయకుడు అభిషేకం జరుగుతుంది ఇక్కడ. అక్కడ పక్కన రవి అన్న వచ్చేసి సత్యనారాయణ వ్రతంకి అన్నీ లోపల కలశం అవన్నీ రెడీ చేస్తున్నాడు. ఇక్కడ సైడ్కి పూజ జరుగుతుంది. అష్టోత్తరం స్టార్ట్ అయింది. నేను ముందు వీడియోలో చెప్పినాను కదా కాయిన్స్తో చేయాలి అని, అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మా మమ్మీని మా డాడీ చేస్తున్నాడు. పూలతోన, కాయిన్తోన, బెల్పత్రి ఆకు ఉంటుంది కదా దాంతోన చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న మొత్తం అంతా చూసుకుంటున్నారు. ఫుడ్ అదంతా కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ మా పిన్ని, ఇక్కడ మా బాబాయ్. మా పెద్దమ్మ ఇక్కడ. ముందు వీడియోలో మీరంతా చూసేసి ఉంటారు. ఇక్కడ మా అక్క నేను కూర్చుంటున్నాము. మా అక్క మైక్ పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత స్టాండ్ తెచ్చినారు. ఇక్కడ మా పిన్ని. నెక్స్ట్ ఇంకా అర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. ఆలోపు మా అమ్మమ్మ మా పిన్నిను పూలు కడుతున్నారు దేవునికి.
గౌరీ మంగళం పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం. ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ డోర్ మొత్తం ఇట్లా మామిడి ఆకులతో చెండు పూలతో డెకరేషన్ చేసినాము. అంటే మా బాబాయ్ మా డాడీ వాళ్ళంతా చేసినారనమాట. ఇక్కడ మా డాడీ మా మమ్మీ. నెక్స్ట్ ఇక్కడంతా వీడియో తీస్తున్నా అని పక్కన పోతున్నారు అందరూ, వీడియోకి అడ్డంగా రాకూడదని. ఇంకా మొత్తం అంతా లైట్స్ అన్ని ఆన్ చేసేస్తున్నాడు మా డాడీ. ఇక్కడ ఇంకా సత్యనారాయణ వ్రతంకి స్టార్ట్ చేసినాము. మేము ఏ పూజ అయినా కానీ పనిసామ్నే పిలుచుకుంటాం అన్నమాట. పనిసాం చేస్తేనే మాకు అది మనస్ఫూర్తిగా పూజ జరిగినట్టు అనమాట. నేను మా అక్క ఇంకా అప్పటికి రెడీ కాలేదు, రెడీ అవుతున్నాము. ఆల్మోస్ట్ కథలన్నీ స్టార్ట్ అయినాక వచ్చినాము. అంతే కదా, ఇంకా గర్ల్స్ రెడీ కావాలంటే కొంచెం లేట్ అవుతుంది. అది కాక అన్ని వర్క్స్ అన్నీ చేసుకొని రెడీ కావాలంటే లేట్ అవుతుంది కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ అభిషేకం చేస్తున్నారు మా మమ్మీను మా డాడీ. మా తమ్ముడు బయట వర్క్స్ ఉన్నాయని వెళ్ళినాడు. श्रद्धाय नमः भगवत्यै नमः समात्मके नमः वाच्ये नमः पद्मालये नमः पद्मये नमः सुतये नमः. ఇక్కడ మా పెద్దమ్మ మా పిన్ని వచ్చేసి పంచామృతంకి రెడీ చేస్తున్నారు మొత్తం. నేను వచ్చేసి స్నాప్లో పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడ మా అక్క కూడా స్నాప్ పెడుతుంది గాయస్. అంటే కొంచెం స్నాప్ కూడా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను మా తమ్ముడు స్నాప్స్ దిగుతున్నాము. ఇంకా పూజ స్టార్ట్ అయిందని కాన్సన్ట్రేషన్తో పూజని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాము. ఇంకా ఇక్కడ కథలు స్టార్ట్ అయిపోయినాయి.
ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కొంచెం కవర్ చేయాలని అందరినీ కవర్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అంతా ఇంకా కథ అంతా అయిపోయింది, సత్యనారాయణ వ్రతం అయిపోయింది. ఇంకా దేవునికి మొక్కుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత పాట పాడి హారతిస్తున్నాము. నెక్స్ట్ ఇంకా కొంచెం టీ బ్రేక్ అనమాట, ఎందుకంటే కంటిన్యూస్గా అంటే కష్టం కదా. నెక్స్ట్ సాయిబాబా రథం కూడా ఉంది కాబట్టి కొంచెం ఒక 10 minutes రెస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ అందరూ ఇంకా టీ తాగుతున్నారు. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది సాయి సత్యరథము. ఇది కూడా పని సామే చేస్తున్నారు మాకి. ఇంకా స్వామి వాళ్ళు కూడా ఇంకా వస్తున్నారు అందరూ. ఇక్కడ మా డాడీ ఫ్రెండ్స్. స్వామి వాళ్ళు మన ఇంటికి వచ్చే ముందు మనము కాళ్ళు కడిగి బొట్టు పెట్టి లోపలికి పిలుచుకోవాలి. అట్లా నేను, మా అన్నయ్య, మా అక్క, మా తమ్ముడు నలుగురు కలిసి ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ బాబా అభిషేకం జరుగుతుంది. కుసుమవాసరో జపమిదో స్మర అంబికా అలంకరణార్థం. ఎలా జీవించాలో నాకు తెలియకున్నాదే. జయ జయ సాయి
Hey, Kanna. Hey, see this camera? Okay, right.